వారికి పదవులొద్దు పిసిసి ఏఐసిసి ప్రాయ నిర్ణయం అట. ఎమ్మెల్సీ నామినేటెడ్ ఇస్తే సెగ్మెంట్ను పట్టించుకోరనే అభిప్రాయం. అందుకే వారంతా నిత్యం ప్రజల మధ్యలో ఉండేలా టాస్క్ అంట. వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే కష్టపడాలని సూచన. అయిపోయాయి. ఈ ఒక్క మాట చాలు 2 చేతులు జేబులో పెట్టుకొని వెళ్ళిపోవడానికి. సో ఓడిపోయిన వాళ్ళు మాకు ఎమ్మెల్సీ కావాలి, అది కావాలి, ఇది కావాలని చెప్పి లైజనింగ్స్ చేసుకుంటా ఉన్నారు అప్పుడే కాంగ్రెస్లో. బట్ వాళ్ళకి ఎమ్మెల్సీ ఇస్తే ప్రజల మధ్యలో ఉండరు, మళ్ళీ క్యాడర్ డిస్టర్బ్ అవుతుందని చెప్పి చాలా తెలివిగా కొట్టింది. మరి చూడాలి ఏం చేస్తారో, ఎట్లా ఉంటుందో. ఎందుకంటే రానుంది ఎంపీ ఎలక్షన్స్ కదా. రేపు ఢిల్లీకి రేవంత్ క్యాబినెట్ విస్తరణ నామినేటెడ్ పదవుల విషయమై. సో ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వాలి, సో ఎవరెవరు కాంగ్రెస్ కోసం కష్టపడ్డారు, నామినేటెడ్ పదవులు ఎవరికి, ఎమ్మెల్సీలు ఎవరికి ఇవ్వాలి, సో ఇవన్నీ కూడా డిస్కస్ చేయడానికి. సో ఖచ్చితంగా కాంగ్రెస్లో సొంత నిర్ణయాలు అయితే ఉండవు. ప్రతిదీ కూడా అధిష్టానంతో మాట్లాడిన తర్వాతనే వీళ్ళు చెప్పాల్సి ఉంటుంది. సో ఒకరి నిర్ణయం ఉండదు, అందరి నిర్ణయాలు కూడా సేకరిస్తారు దాని మీద. సో చూద్దాం రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మరి ఎవరెవరికి నామినేటెడ్ పదవులు ఇవన్నీ కూడా కట్టబెట్టబోతున్నారు. మరి ఓడిపోయిన వాళ్ళకైతే ఎమ్మెల్సీలు నామినేటెడ్లు ఇవ్వద్దు అని చెప్పి మరి అధిష్టానం నిర్ణయించిందట. మరి వాళ్ళు జనాల మధ్యలో ఉంటారా ఉండరా, మరి ఏ రకంగా చూస్తారు దీన్ని అనేది కూడా ఆలోచించాలి.